గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కనీశ్వర్ సార్, మన సహస్ర ఐఏఎస్ అకాడమీ. సో డియర్ ఫ్రెండ్స్, మన ఇన్స్టిట్యూషన్లో అన్ని రకాలైనటువంటి కోర్సెస్ని లాంచ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ 2 కోర్స్ రన్ అవుతుంది. అదేవిధంగా సపరేట్గా పథకాలు అంటే అన్ని రకాల ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్లకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా మనం ఒక సపరేట్ కోర్సుగా చేసి అందించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే సోషో ఎకనామిక్ సర్వేని కూడా ఒక ప్రత్యేకంగా కోర్సుగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అదేవిధంగా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది మన ఛానల్లో. మొదటగా సచివాలయం ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయబోతున్నాము. ఆగస్టు 10th కానీ ఆగస్టు 10 నుంచి 15 మధ్యలో జరగవచ్చు. ఆ తర్వాత గ్రూప్ 2కు ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అతి త్వరలో మిడ్ ఆఫ్ ది ఆగస్ట్లో గ్రూప్ 2 టెస్ట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో దాదాపుగా రానున్న నోటిఫికేషన్ డిసెంబర్లో రావచ్చు, నవంబర్లో రావచ్చు, అక్టోబర్లో రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా భారీగా ఉద్యోగాలు ఉన్నాయన్నటువంటిది ఇప్పటివరకు మనకు వినపడుతున్నటువంటి టాక్. మరి దాన్ని అందుకోవాలంటే ముందుగానే ఎగ్జామ్స్ రాసేటట్లుగా ఉండాలి. సో అతి త్వరలో మనం గ్రూప్ 2 పరీక్షల్ని కూడా లాంచ్ అయిపోతున్నాం. సో మరి ప్రతిరోజు కరెంట్ రిలేటివ్ చూడడం, కరెంట్ ఎకానమీ గురించి చదువుకోవడం అనేటువంటిది మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ రోజు కూడా భారతదేశంలో గణనీయంగా తగ్గిన పేదరికం అనేటువంటిది చూస్తున్నాం. అంటే ఇటీవల కాలంలో యుఎన్ఓ ఒక నివేదికనిచ్చింది. సో ఈ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి యునైటెడ్ నేషన్స్ అంటున్నారు. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, దాన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భారత్లో గణనీయంగా పేదరికం తగ్గిందంట. సో మరి ఎట్లా తగ్గింది, ఏం చేస్తున్నాం, ఎవరు ఇచ్చారు ఈ నివేదిక? సో యుఎన్ఓలో చాలా సంఘాలు పనిచేస్తాయి. వాటిలో చూసినట్లయితే మొట్టమొదటిగా యుఎన్డిపి వారు ఇచ్చారు. సో యుఎన్డిపి వారు ఈ నివేదికనిస్తున్నారు. మరి యుఎన్డిపి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్ఓ తరఫున వీళ్ళు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి వాళ్ళు దీని మీద సర్వే జరిపిస్తున్నారు. వీరితో పాటుగా OPHI అనేటువంటి ఇంకొక ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేసింది వీటితో పాటుగా. సో OPHI అనేటువంటి ఇంకొక ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేసింది. ఇది ఏంటంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటున్నారు దీన్ని. సో ఆక్స్ఫర్డ్ వాళ్ళు మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అనేటువంటి ఒక దాన్ని పేదరికాన్ని కొలవడానికి తయారు చేశారు. దాన్ని అనుసరించే చేస్తున్నారు. సో ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, వీరిద్దరూ కలిసి ఎవరెవరు? యుఎన్డిపి మరియు ఓపిహెచ్ఐ. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో OPHI అంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటున్నారు దాన్ని. హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఈ రెండు సంస్థలు కలిసి పేదరికం పైన నివేదికనిచ్చాయి. సో ఈ నివేదికను మనం చూసినట్లయితే, పేదరికం పైన ఇచ్చినటువంటి నివేదికను ఈ రెండు చూసినట్లయితే, ఈ నివేదికలో భారతదేశం యొక్క పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్తున్నారు. ఈ నివేదిక కోసం వీరు 75 దేశాలను పరిశీలించారు. 75 దేశాలను పరిశీలించి ఈ నివేదిక ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో 75 దేశాలను పరిశీలించాడు. భారత్లో మాత్రము గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయని పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి 2005వ సంవత్సరము నుండి 2006వ సంవత్సరం, అంటే ఈ సంవత్సరాన్ని క్రైటీరియాగా తీసుకున్నారు. 2005-06 మధ్యలో నుంచి తీసుకొని 15-16 మధ్యలో, అంటే 10 సంవత్సరాల కాలాన్ని వీరు లెక్కించడం అనేటువంటి జరిగింది. వీరు లెక్కించడానికి ఏ సమయాన్ని తీసుకున్నారా అంటే 2005-06 ఇయర్ని
ఇక్కడ నుంచి 2015-16 అంటే ఈ మధ్యలో ఉండే 10 సంవత్సరాల కాలాన్ని వీరు తీసుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలం మధ్యలో ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో 27.30 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తైనట్లుగా, దారిద్ర్య రేఖ నుంచి, సో దారిద్ర్య రేఖ అన్నా పేదరికం అన్నా ఒకటే, దారిద్ర్య రేఖ నుండి బయటపడినట్లుగా వీళ్ళు తెలియజేశారు. సో మీకు సింపుల్గా ఉంటుంది, 27.30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికం నుండి బయటపడినట్లుగా ఈ నివేదిక తెలియజేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, తెలంగాణకు సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీలో పేదరికం అనేటువంటి చాప్టర్ ఉంది. ఏపీకి సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీలో పేదరికం అనేటువంటి చాప్టర్ లేకపోయినా జనరల్ స్టడీస్లో పేదరికం అనేటువంటి దాన్ని చదవాల్సిందే. అక్కడ ఈ పేదరికం అనేటువంటి దానికి అప్డేటెడ్గా ఇప్పుడు మనం చెప్పేటువంటి ఇష్యూ ఉపయోగపడుతుంది. సో 27.30 కోట్లు అంటే దాదాపుగా 27.30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అంటున్నారు. మరి ఈ దశాబ్ద కాలంలో చూసినట్లయితే పేదరికం బాగా తగ్గినట్లుగా ఈ రెండు సంస్థలు పేర్కొని యుఎన్ఓకు నివేదిక ఇచ్చినాయి. అయితే వీరు పేదరికాన్ని ఏ విధంగా కొలిచారు? పేదరికాన్ని కొలవడానికి ప్రామాణికం ఏంటి? సో ఇప్పుడు వీరు ఒక నివేదిక చెప్తున్నారంటే ఆ నివేదికకు ఏదో ఒక విధానము ఆధారము ఉండాలి. సో దాదాపుగా మీకు తెలిసినటువంటి దాన్ని చూసినట్లయితే హెడ్ కౌంట్ రేషియో అని, సేన్ ఇండెక్స్ అని, పావర్టీ గ్యాప్ అని 3 రకాలుగా పేదరికాన్ని కొలుస్తారు. దాంతో పాటుగానే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినటువంటిది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని కూడా ఒకదాన్ని చూస్తున్నారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, దీన్ని సింపుల్గా PIA అని చెప్తున్నారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ టెక్స్ట్ బుక్స్లో అన్నింటిలో కూడా ఉంటుంది. వీరు పేదరికాన్ని కొలవడానికి ఏ విధానాన్ని అనుసరించారయ్యా అంటే మల్టీ పావర్టీ డైమెన్షన్ ఇండెక్స్ అంటున్నారు. దీన్ని తెలుగులో చెప్పాలి అంటే ఏమని చెప్తున్నారయ్యా అంటే బహుముఖ పేదరిక సూచి అని చెప్తున్నారు. బహుముఖ పేదరిక సూచి అంటే పేదరికాన్ని కొలవడానికి వీళ్ళు అనుసరించినటువంటిది ఎవరు? UNDP, OPH అయ్యేటువంటి వారు అనుసరించినటువంటి పద్ధతి ఏంటంటే MPI. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ బహుముఖ పేదరిక సూచిలో ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు? సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, దీన్ని లెక్కించాలంటే ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంటారో చూద్దాం. ఫస్ట్ ఎక్కడైనా కానీ ఆరోగ్యము, విద్య, ఏ పేదరికాన్ని చూడాలన్నా కూడా ఆరోగ్యము, విద్య అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. సో దీంతో పాటుగా జీవన ప్రమాణము, పౌష్టికాహారాన్ని తీసుకుంటారు. జీవన ప్రమాణము 4 పౌష్టికాహారాన్ని తీసుకుంటారు. పౌష్టికాహారం అయితే ఇక్కడ ఇది మల్టీ డైమెన్షనల్ అంటే అనేక రకాలుగా తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి వీరు పనిలో నాణ్యత, నివసించడంలో ఏదైనా హింస ఉందా, హింసా భయం. సో వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే పనిలో నాణ్యత 6 హింసా భయం 7 నివాస ప్రాంతాల వాతావరణం. ఈ అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని పేదరికాన్ని అన్నటువంటి దాన్ని లెక్కించి పేదరికం భారతదేశంలో గణనీయంగా తగ్గింది అని చెప్తున్నారు. పేదరికం భారతదేశంలో తగ్గింది అనడానికి ఏ అంశాలను మీరు పరిశీలించి నివేదిస్తున్నారయ్యా అంటే ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణము, పౌష్టికాహారము, పనిలో నాణ్యత, హింసా భయం, నివాస ప్రాంతాలలో వాతావరణం. ఈ 7 అంశాలను వీరు క్రైటీరియాగా తీసుకొని పేదరికం అనేటువంటి దాన్ని లెక్కేస్తున్నారు. మరి వీరు దాదాపుగా 75 దేశాలను పరిశీలించారు. దాదాపుగా ఈ 75 దేశాలకు కాను
65 దేశాలలో పేదరికం తగ్గుముఖం పట్టినట్లుగా వీళ్ళు తెలియజేశారు. సో 65 దేశాలలో పేదరికం కొంచెం తగ్గింది, 65 దేశాల్లో పేదరికం తగ్గుముఖం పట్టినట్లుగా ఈ నివేదికలో తెలియజేయడం అన్నటువంటిది జరిగింది. సో అయితే ఇది కేవలం 2005-06 సంవత్సరం నుంచి 2015-16 వరకు మాత్రమే నివేదికలో మెన్షన్ చేశారు, ఆ పర్టికులర్ టైం పీరియడ్ మాత్రమే. ఇక తర్వాత చూస్తే ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా అనేటువంటిది ఎదుర్కొంది. మరి ఈ ప్రపంచం అంతా కరోనా నేపథ్యంలో చూసినట్లయితే పేదరికం తగ్గిందా లేదా అన్నటువంటి దాన్ని ఇంకా లెక్క వేయాల్సిందని, త్వరలో క్యాలిక్యులేట్ చేసి చెప్తామని ఈ OPHI ఏదైతే సంస్థ ఉందో, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనేటువంటి ఈ సంస్థ తెలియజేసింది. ఈ సంస్థ కరోనా ద్వారా పేదరికాన్ని కూడా లెక్కించడానికి పూనుకుంటుందని. సబీనా ఆల్కైర్ ఈ సంస్థ యొక్క అధ్యక్షులు ఎవరయ్యా అంటే సబీనా ఆల్కైర్ అనేటువంటి వారు ఈ సంస్థ యొక్క అధ్యక్షులుగా ఉన్నారు. వీరు తెలియజేస్తున్నారు, ఏమని తెలియజేస్తున్నారయ్యా అంటే కరోనా వల్ల కూడా పేదరికాన్ని మనం అంచనా వేస్తున్నాము. మరి కరోనా కారణాల వల్ల పేదరికం ప్రపంచం మొత్తం తగ్గింది, ఇక్కడ భారత్లో గణనీయంగా పేదరికం పెరిగింది అన్నటువంటిది కేవలం 2005-06 నుంచి 2015-16 మధ్యలో. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 27.30 సంఖ్య మాత్రమే అండి, ఇది శాతము కాదు, కేవలం సంఖ్య మాత్రమే. 27.30 కోట్ల జనాభా తగ్గినప్పటికీ ఇదే 10 సంవత్సరాల కాలంలో ఎంత జనాభా పెరిగి ఉంటుందో దాన్ని బట్టి, అంటే భారతదేశంలో పేదల సంఖ్య తగ్గుతున్నప్పటికీ శాతం మాత్రం తగ్గడం లేదన్నది వాస్తవము. ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలా, ఇది కేవలం సంఖ్యనే, సంఖ్య తగ్గుతుంది కానీ సంఖ్య తగ్గినప్పటికీ కూడా శాతం మాత్రం తగ్గలేదు. సో ఇది ఫ్రెండ్స్, ప్రతిరోజు మీకు ఇలాగే ఒక కొత్త కరెంట్ ఎకానమీతో నేను స్టార్ట్ చేస్తాను. త్వరలో మన ఛానల్లో అన్ని రకాల కోర్సులు, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రతిరోజు విద్యార్థులందరికీ మన సహస్ర యాప్లో ఉచితంగా కరెంట్ అఫైర్స్ కంటే ఉచితంగా కరెంట్ ఎకానమీ అనేటువంటిది అందిస్తున్నాము. మీరు ఆదరిస్తున్నారు, మీరు ఈ విధంగానే ఆదరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ ఫణీశ్వర్ సార్.